జంకం ఆత్మనిర్భర శంఖం ట్రంప్ దెబ్బతో కుదేలేని రంగాలకు చేయూత కస్టమ్స్ తగ్గింపు ఎగుమతులు పెంచే వ్యూహాలు దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు ఏపీకి 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే మూలధనమే 1,00,000 కోట్ల పెంపు నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం సెమీకండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు 2,00,000 కోట్ల మేర తగ్గిన పన్ను వసూలు పలు పథకాల కేటాయింపుల కోతలు 9వ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల హెచ్జిటి దెబ్బ సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనం అన్నటువంటిది హైలైట్ చేశారు. బట్ ఏపీకి ఏమి ఇచ్చారంటే అంటూ రేర్ ఎర్త్ కారిడారు, పూర్వోదయాలు, ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు 3,320 కోట్లు, అమరావతి అభివృద్ధికి 1,128 కోట్లు, రోడ్లు, తాగునీరు, ప్రకృతి సాగుకు నిధులు, గూగుల్ డేటా సెంటర్కి పన్ను రాయితీ, రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు, అరకు పులికాట్ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు, నగరపాలక సంస్థలకు బాండ్ల ద్వారా నిధులు, పారిశ్రామిక కారిడార్లలో వర్సిటీ టౌన్షిప్ అన్నటువంటిది. ఇది రాసుకుని బీజేపీ వాళ్ళు ఈ పేపర్ క్లిప్పింగ్లు దగ్గర పెట్టుకోండి. భవిష్యత్తులో ఎప్పుడైనా తేడా వస్తే వీళ్ళు ఏంటంటే అధికారం బాబు గారితో బీజేపీ సంబంధాలు ఉన్నప్పుడు అద్భుతంగా ఇచ్చారని, సంబంధాలు తెగినాయి అంటే కనుక మొత్తం అసలు ఆంధ్రాని 10 పైసలు ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు చేసినట్టు చేస్తారు. కాబట్టి ఇదన్నీ క్లిప్పింగ్లు దగ్గర పెట్టుకోవడం బెటర్ అనమాట. లేకపోతే వికసిత